ఈ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత సోమవారం రాత్రి కాల సమయంలో క్రీస్తు సంఘంలో తండ్రి ఈ పిల్లలముగా కూడుకొని నేను ఆరాధించి స్తుతించి నేను మహిమపరిచేదిలో చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా ఈ వాక్యం బలమైనది దేవా, శక్తి గలది, అధునాతనమైనది, అసాధారణమైనది. ఈ వాక్యాన్ని నాయన మేము ధ్యానించగలగటానికి మాకు కావలసిన ఆత్మ సహాయం జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. అలాగనే సమయోచితమైన తలంపులు నాలో పుట్టించి నాతోనూ మాతో మీరే మాట్లాడి మీ నామముకు గొప్ప మహిమకరముగా మాకు దీవెనకరముగా ఈ వాక్యోపదేశం నుంచి నడిపించి మాయం పొందవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. వింటున్న ఈ మాటల్ని నాయన మీ పిల్లలు వారి హృదయంలో పగలపరుచుకొని కుమారుడు రాకడ సిద్ధపడినట్లు మీ కృప అనుగ్రహించి అలాగున్న వారి నుంచి నడిపించి మాయం పొందమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ప్రతి రోజు మనం ఇలా కూడుకొని దేవుడి కృపలో, దేవుడి దయలో దేవుడిని ఆరాధించడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి దేవుడు మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాలన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తుంటున్నాను. ప్రతిదినం వాక్యం ధ్యానించడం దేవుని కృప కదా. కాబట్టి ఇంతకుముందు పోయిన వారంలో మనం కొన్ని మాటల్ని ధ్యానించాం. తీర్పుల గురించి మాటల్ని ధ్యానించాం. ముద్రల తీర్పులు, అలా ఉన్న పాత్రల తీర్పులు, అలా ఉన్న బూరెల తీర్పులు, ప్రకటన గ్రంథంలో కొన్ని తీర్పులను మనము ధ్యానించాం. దేవుని కృపలో అలాంటి శ్రమలు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మనుషులు లేకపోతే నరులు, దేవుని పిల్లలు ఎలా ఉంటారు, ఆ లోకంలో ఇంకా దేవుని ఎరగని వారు ఎలా ఉంటారో మనం గ్రహించాం కదా. చాలా గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే ఈ దినం కూడా ఒక మాటని బైబిల్ నుంచి తీసుకొని దానికి ఒక టైటిల్ పెట్టుకొని మాట్లాడుకున్నాం. ఏంటి ఆ మాటలు అని మన మాట అని ఆలోచించగలిగితే, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం బైబిల్ తీయండి, బైబిల్లోనికి చూడండి. ఆ వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం. 18వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త దేవుని యొక్క శక్తి. సిలువను గూర్చిన వార్త ఎలాంటిది అంటే దేవుని యొక్క శక్తి. ఆ శక్తి ఎవరై ఉన్నారు అని మనం ఆలోచిస్తే కింద 24వ వచనంలో చివరి లైన్లో 24వ వచనం చివరి లైన్లో క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు కదా. ఎవరు దేవుని శక్తి అని మనం ఆలోచిస్తే సిలువను గూర్చిన వార్తలో ఉండిన శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. సిలువ మీద ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచించగలిగితే ఆయన దేవుడి యొక్క శక్తి, ఆయన జ్ఞానము కదా. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అని పౌలు గారు కొరింథీలోకి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆలోచించాలి సహోదరుడా. ఎందుకు ఆలోచించాలంటే ఈ దినాలలో యేసుక్రీస్తును గూర్చిన అనేకమైన బోధలు వస్తున్నాయి. మనకు తెలుసు, మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. కాబట్టి యేసుక్రీస్తును గూర్చిన మాట ఎలాగున పలకాలి, ఎలాగున మాట్లాడాలి అనే ఆలోచన మనం చేయాలి ఈ దినాలలో కదా. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తుని గురించి చాలా బోధిస్తున్నారు. కాబట్టి మనం ఈ వాక్యంలో నుంచి ఒక టైటిల్ పెట్టుకున్నాం. యేసుక్రీస్తును గూర్చిన మాట ఎలా పలికారు, ఎలా పలకాలి. టైటిల్ ఏంటి?
యేసు క్రీస్తుని గూర్చిన మాట ఎలా పలికారు, ఎలా పలకాలి, యేసు క్రీస్తుని గురించి ఎలా మాట్లాడారు, ఎలా మాట్లాడాలి అనే కొన్ని వచనాలను మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. ఆయన పుట్టక ముందు దేవదూతలు ఆయన గురించి ఏమని ప్రకటించారు, ఆయన గురించి ఏమని మాట్లాడారు అనేది మనం ఆలోచిస్తే యేసు క్రీస్తుని గురించి మాట్లాడిన మాటలను బట్టి మనం ఏం మాట్లాడాలో అర్థమవుతుంది కదా. యేసు క్రీస్తుని గురించిన మాటని మనం విన్నామంటే ఆహా ఇలా మాట్లాడాలి, క్రీస్తుని ఇలా గొప్ప చేయాలి, గణపరచాలి అనే ఆలోచన మనకు వస్తుంది. ఆయనని ఎలా పలికారు, ఆయనని గురించి ఎలా మాట్లాడారు అనేది మనం కొన్ని వచనాలని ధ్యానిద్దాం. మొదటిగా యేసుక్రీస్తు పుట్టక ముందు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా యెషయా ప్రవక్త ఒక మాట మాట్లాడాడు. మొదటిగా దాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమును చదివితే అక్కడ క్రీస్తును గురించిన ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనంలో క్రీస్తును గూర్చి ఎవని పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై యెషయా గారు మాట్లాడుతున్నాడు. మనము ధ్యానిద్దాం. 14వ వచనం చూడండి. 7వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. యెషయా దాదాపుగా క్రీస్తుకు కొన్ని వందల సంవత్సరాల క్రితం, దాదాపుగా 700 సంవత్సరాలు అనుకుంటా, అంతకు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలకు ముందు ఒక ఇమ్మానుయేలు అనే వ్యక్తి పుడతాడు. కన్యక గర్భం ధరిస్తుంది, ఆమెలో నుంచి ఒక కుమారుడు వస్తాడు. ఎప్పటి ప్రవచనం ఇది? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవచనము కదా. ఇమ్మానుయేలు ఆమె కంటుంది, ఇమ్మానుయేలుని కంటుంది. ఇమ్మానుయేలు అను మాటకు అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే కింద ఫుట్నోట్లో ఉంటుంది చూడండి. దేవుడు చదవండి, 2 ఫుట్నోట్ 2 అని ఉంటుంది. కింద 2లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరం ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేని ద్వారా, ఎవరి ద్వారా అంటే ప్రభు తండ్రి అయిన దేవుడు ఒక సూచన తన ప్రజలకు చూపించాలి. ఆయన ఆలోచన ప్రజలకు తెలియజేయాలి. ఆయన యొక్క శక్తిని కదా, యేసుక్రీస్తు ఎవరు? ఆయన శక్తిని ప్రజలకు కనపరచాలి. ఆయన యొక్క జ్ఞానాన్ని భూమి మీద ప్రకటించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపించక ముందే ఆయన గురించి తెలియజేస్తున్న మాట ఏమని చెప్పాడు? దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు కదా. క్రీస్తును గురించిన మాట యెషయా మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు తోడై ఉంటాడు. క్రీస్తును గూర్చిన మాట యెషయా మాట్లాడుతున్నాడు. మరలా చెబుతున్నాను, బాగా గ్రహించాలి, ఆలోచించాలి. వచనాలని ఆలోచిస్తే క్రీస్తుని ఎలా మాట్లాడాలి అని మనకు అర్థం అవుతుంది కదా. ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు క్రీస్తుని గురించి ఇక్కడ మాట ఏమర్థం అవుతుంది? ఆయన ఇమ్మానుయేలుగా వస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉండేలాగున ఆయన మనకు ఈ భూమి మీదకి వస్తాడు కదా. ఇప్పుడు ఇది పుట్టక ముందు ప్రవచనం. పుడతాడు అన్న కొన్ని రోజుల క్రితం దూత వచ్చి యేసుతో మాట్లాడతాడు. కొన్ని రోజుల తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడు అనే ఆలోచన దూత ద్వారా దేవుడు ఈ భూమి మీద తెలియజేస్తున్నప్పుడు ఒక మాట రాయబడింది. అది చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. యేసుతో మాట్లాడుతున్న మాటని మనము ధ్యానిద్దాం. ఆమె భర్త అయిన యేసుకు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా
ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేని వలన కలిగినది ఆ గర్భం? పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆ గర్భం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను పేరు పెట్టుదు అనెను. ఎవరి పేరు పెడుతుంది? యేసు అను పేరు పెట్టదు. యేసు అనే కాడ కూడా 2 అను కింద పుట్టినట్లో యేసు అనే మాటకు ఏమని అర్థమంట? రక్షకుడు. అంటే యేసు క్రీస్తుని గురించిన మాట దూత ఏమని చెబుతుంది? ఆయన రక్షకుడు. నువ్వు ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన రక్షకుడుగా పిలువబడతాడు. ఎవరికి రక్షకుడినా? ప్రజలందరికీ, సర్వలోక ప్రజలందరికీ ఆయన రక్షకుడుగా పిలువబడతాడు. ఆయన ఈ గర్భంలో పుడతాడు అని ఈ భార్య మరియ గర్భంలో ఆయన జన్మిస్తాడని చెప్తున్నాడు. అయితే కింద చూడండి ప్రవచనం, అక్కడ యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ మరలా ఎత్తిపడుతూ రాశాడు మత్తయి గారు. చూడండి 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇక్కడ మంచిగా ఫుట్నోట్ కాకుండా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మనకు తోడని అర్థం. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు దీని తర్వాత నిద్ర మేలుకున్నాడు. అంటే నిద్ర కలలో దేవదూత వచ్చేసి చెప్పిన మాట ఏమని? యేసు క్రీస్తు పుట్టక ముందే దూత వచ్చి ఆయన గురించి మాట్లాడుతున్నాడు. యేసును గూర్చిన మాట ఎలా పలికారు, ఎలా పలకాలి, మన టైటిల్ కదా. దూత వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఆయన రక్షకుడిగా పిలువబడతాడు. యేసు అని పేరు పెడతావు. నీ భార్యను నువ్వు విడనాడటానికి ప్రయత్నం చేయొద్దు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. కాబట్టి నీలో ఉండిన ఏమైనా అనుమానం, ఏమైనా వ్యతిరేకతలు, ఆమె పట్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే అన్నిటిని నువ్వు మానుకో అని దూత చెప్పాడు. తర్వాత మరలా మరియమ్మకు కూడా సేమ్ టు సేమ్ ఈయనకి కలలో వచ్చినట్లు ఆమెకు నిజముగా ఆమె ముందు నిలబడి మాట్లాడుతున్న మాటని కూడా మనము ధ్యానం చేద్దాం. అక్కడ ఆమెతో ఏమని చెప్పాడు? ఒకటి, ఇప్పుడు యెషయా ద్వారా మనకు దేవుడు తోడై ఉంటాడు అని చెప్పాడు. రెండవది, ఆయన రక్షకుడుగా ఉంటాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? రక్షకుడుగా ఉంటాడని యోసేపుతో చెప్పాడు. ఇప్పుడు మరియతో ఏం చెప్తున్నాడో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము. తీసారా? లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. దేవదూత గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఎవరు పంపబడ్డారు? గాబ్రియేలు దూత పంపబడ్డాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా పంపబడ్డాడు. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఎప్పుడు చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుచుండగా
దూత మరియా మరియా భయపడకుము, భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమనబడతాడట? గొప్పవాడై సర్వోన్నతుడు సర్వోన్నతుడు ఆయన ఆయన కుమారుడు సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమనబడును? సర్వోన్నతుని భూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడును. మనం ఆలోచించగలిగితే ఫస్ట్ ఇమ్మానుయేలు, రెండోసారి రక్షకుడు యోసేపుతో, మరియతో ఇప్పుడు ఏమంటున్నాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడును, దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును, దేవుని కుమారుడు అనబడును. ఏమని మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తుని గురించి దూతలు కదా. పరిశుద్ధాత్మ యేసయ్య ద్వారానేమో ఇమ్మానుయేలు అను ఆయనకు పేరు పెడతారు. ఆ ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం అని యేసయ్య ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. దేవుడు తన దూత ద్వారా యోసేపుకు తెలియజేశాడు ఈయన రక్షకుడు కదా. మరియతో అదే గాబ్రియేలు దూతతో తెలియజేపిస్తున్నాడు, మాట్లాడిపిస్తున్నాడు. ఏమని అంటే ఈయన సర్వోన్నతుని కుమారుడు, అంతేకాకుండా దేవుని కుమారుడు అనబడతాడు కదండి. ఈ మూడు చోట్లలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుని గురించి వాళ్ళు ఏమని పలుకుతున్నారు అంటే దేవుడు తోడుగా, దేవుడు మనకు తోడుగా ఉండే దానికి ఇమ్మానుయేలు అనే పేరుతో వస్తున్నాడు. రెండవది రక్షకుడుగా ఆయన ఉంటాడు. మూడవది సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. నాలుగవది దేవుని కుమారుడు అనబడతాడు కదా. దేవుని కుమారుడు అనబడతాడు. ఇలా మాట్లాడారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, పుట్టక ముందు జరిగిన విషయాలు ఇవి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఈ భూమి మీద తిరిగి అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేశాడు కదా. ఆ విషయాలలో ఆ యేసుక్రీస్తును ఆ విషయంలో నడుస్తున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనని ఏమని పిలిచారు అని ఒక 2 వచనాన్ని మనము చూద్దాం. చాలా విషయాలలో చాలా మాట్లాడారు ఆయన గురించి చాలా విషయాలు మాట్లాడారు. కానీ మనం ఒక 2 వచనాలను తీసుకొని మాట్లాడదాం. 2 గుడ్డివాళ్ళు ఆయన త్రోవన వెలుచుండగా చూస్తారు. ఎలా 2 గుడ్డివాళ్ళు చూసి ఆయనని ఏమని పిలుస్తారు తెలుసా? కాదు, గుడ్డివాళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలిచేది దయ్యం పట్టిన వాడు పిలుస్తాడు. అయితే గుడ్డివాడు ఏమని పిలుస్తాడంటే దావీదు కుమారుడా అని పిలుస్తాడు. యేసుక్రీస్తు ఆగి నా నుంచి మీరేం ఆశిస్తున్నారని అడిగినప్పుడు మా కళ్ళని బాగు చేయవా, మాకు చూపునివ్వవా అని వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, లేకపోతే వాళ్ళు మరలా దావీదు కుమారుడా అని మాట్లాడిన తర్వాత మీరు నేను ఈ కార్యం చేస్తానని నమ్ముచున్నారా, నేను ఈ కార్యం మీరు చేస్తారని నమ్ముచున్నారా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? ప్రభువా నమ్ముచున్నాం, ప్రభువా నమ్ముచున్నాం. చూద్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మునని కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత, ఎక్కడ ప్రవేశించాడు? ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభువా. ఏమంటున్నారు? నమ్ముచున్నాం ప్రభువా, మీరు మాకు చూపు రప్పించగలరని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ మాటలు చాలా ఉంటాయి. ఏమంటున్నారు? మేము నమ్ముచున్నాము, తప్పకుండా
మాలో ఉండిన ఈ గుడ్డితనమును లేకపోతే మాలో ఉండిన ఈ యొక్క అంధకారమును దూరం చేసి మమ్మల్ని వెలుగులోనికి నడిపించగలవని మేము నమ్ముచున్నాం ప్రభువా అంటున్నారు. ఏమంటున్నారు? గుడివారి సాక్ష్యం యేసుక్రీస్తుని గూర్చిన మాట, యేసుక్రీస్తుని గూర్చి పలుకుతున్న మాట ప్రభువా ప్రభువా అని మాట్లాడుతున్నారు కదా, ప్రభువా అని మాట్లాడుతున్నాడు. ఇంకొక సందర్భం చూద్దాం మనం. 15వ అధ్యాయము 21వ వచనంలో కానాను స్త్రీ అనే ఒక ఆమె ఉన్నది. కానాను స్త్రీ అనే ఒక ఆమె ఆయనని ఏమని పిలుస్తుంది అనేది మనం ఆలోచన చేద్దాం, ధ్యానించి. 21వ వచనం చూడండి. యేసు అక్కడ నుండి బయలుదేరి సిదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని ఏం చేస్తున్నాను? కేకలు వేస్తుంది. ఏమని? ప్రభువా ప్రభువా ప్రభువా, నా కుమార్తె ఏమైంది? దయ్యం పట్టింది, చాలా బాధపడుతుంది. కాబట్టి ఆమెకు నువ్వు స్వస్థతనివ్వగలవు. ఏమంటుంది? ప్రభువా స్వస్థతనివ్వగలవు, ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడో తెలుసా? 24వ వచనం చూడండి. 24వ వచనం డైరెక్ట్గా. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదను. మరి నేను ఎవరి యొద్దకు పంపబడలేదమ్మా అని చెప్తున్నాడు. అమ్మా, నేను వచ్చింది కానాను స్త్రీ లేకపోతే గ్రీసు దేశస్తుల కొరకు కాదు, లేకపోతే అన్యుల కొరకు నేను రాలేదు. ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేను వచ్చినాను, నేను పంపబడ్డాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతుంటే మనం చూస్తున్నాం కదా. అయితే 25వ వచనంలో చూడండి. అందుకు ఆమె ఏమంటున్నదో, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఆమె ఏం చేస్తున్నది? యేసుక్రీస్తు ఫైనల్ మాట లాగానే చెప్పాడు. ఫైనల్ మనం చెప్పడం, వీక నన్ను వెంబడించి కేకలు వేయకు, ప్రభువా ప్రభువా అని నన్ను బాధ పెట్టకు. నేను మీ దగ్గరికి రాలే, మీకు స్వస్థపరచడానికి నేను పంపబడలేదు. నేను వచ్చింది ఇజ్రాయేల్ ప్రజల కాడికి, ఆయన ప్రజల కాడికి వచ్చాను. కాబట్టి నన్ను ఇసికించొద్దు అని ఫైనల్ మాట చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందండి? వెళ్ళిపోవాలి కదా వాస్తవానికి. అక్కడి నుంచి ఇక ఆయన నా బిడ్డని స్వస్థపరచలేమో, లేకపోతే నా బిడ్డలు పెట్టిన దయ్యాన్ని ఇక వదిలేయలేడు, లేకపోతే దాన్ని గద్దించలేడు, ఆమెకు స్వస్థతని ఇవ్వలేడు, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అని వెళ్ళిపోవాలి కదా. ఆమెలో ఉండిన దీనత్వము యేసుక్రీస్తు పరీక్షించాలని చూశాడు. అందుకని ఆ మాట పలికాడు. అయితే ఆమె ఇంకేం చేస్తుంది తెలుసా? లాస్ట్కు మ్రొక్కుతుంది. ఏం చేస్తుంది? యేసుక్రీస్తుని ఆయనకు మ్రొక్కి కదా, ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన ఇంకొక మాట అంటున్నాడు. ఇక నేను నశించుచున్నా ఆయన ఇంటి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించుచున్న గొర్రెల యొద్దకు నేను వచ్చాను, ఎవరి ఇంటికి నేను పంపబడలేదు, ఎవరి దగ్గరికి నేను పంపబడలేదు అని ఆయన ఖచ్చితంగా చెప్పినా కూడా ఈమె మొక్కి అడిగినందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఈమె సహనంను పరీక్షిస్తున్నట్టు మనకు కనబడుతుంది. చూడండి 26 వచనమా. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, ఆమె అంటుందండి, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులకు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల్ల మీద నుండి పడే ముక్కల్ని తింటాయి కదా. మేము కుక్క పిల్లలమే అనుకొని ఇదిగో నువ్వు మా యజమానుడు అయ్యి ఆ ఒక్క స్వస్థత నా కుమార్తెకు నువ్వు చేయవా? నా కుమార్తెకు నువ్వు ఆ స్వస్థతని ఇవ్వవా? నా కుమార్తెను నువ్వు బాగు చేయవా అనే పట్టు ఆమె ఆ దృఢ సంకల్పము వదిలిపెట్టడం లేదు. చివరికి ఆమె కుక్కలాగా తను తాను తగ్గించుకునే ఆలోచన కూడా ఆమె
చేయగలిగింది కదా. యేసుక్రీస్తుని వెంబడించు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు అందరూ వెంబడిస్తారట, అందరూ వెంబడిస్తారు. అనేకమైన శ్రమలు, వేదనలు, బాధలు, కష్టాలు అనేకమైనవి ఉంటాయి. కానీ అవి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంత దూరం వెనకకి వెళ్ళి వచ్చేస్తారు, కొంత దూరము వెనకకి వెళ్ళి వచ్చేస్తారు అంటే అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఏదైతే ఆయనని వెంబడిస్తున్నామని చెప్పి ముందుకు వెళుతున్న వాళ్ళు ఉంటారో, ఇక మేము వెంబడించలేమేమో ఇక ఈ శ్రమలను బట్టి, ఈ కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి అని వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కానాను స్త్రీ అంటే ఇజ్రాయేల్ ప్రజల్లో నుంచి వచ్చిన స్త్రీ కాదు ఈమె ఎవరు అంటే దేవుడు ఎరుగని ఒక స్త్రీ, కానాను స్త్రీ అంటే అన్యురాలు కదా. ఆమె మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడతలేదు, దీనత్వము ఆయన చేతుల కింద దీనత్వముగా కూర్చొని, ప్రభువా కుక్క పిల్లని అనుకో ప్రభువా, కుక్క పిల్లనే కానీ కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు తింటాయి ప్రభువా కదా. కుక్క పిల్లలు అనుకొని ఆ రొట్టె ముక్కలు తింటున్నాను అనుకో ప్రభువా. అలా అలా తప్పించుకోవడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు కనికరం పుట్టేసింది. ఏమిటి కనికరం పుట్టిందని ఆలోచించండి. ఎప్పుడైనా ఈ కష్టాల్లో, శ్రమలు, బాధలు, ఇబ్బందుల్లో ఇలాంటి దీనస్థితి కలిగి అడగగలిగాను, ప్రభువా నన్ను దాటుకోకు, ఈ శ్రమ నుంచి నన్ను వదిలి వెళ్ళిపోకు, ఈ శ్రమని నేను జయించే శక్తిని, బలాన్ని నువ్వు దేవుని యొక్క శక్తివి, నువ్వు దేవుని యొక్క జ్ఞానానివి ప్రభువా, నువ్వు నాకు దయచేయి తండ్రి అని గట్టిగా, ఖచ్చితంగా, దృఢంగా, నిశ్చయంగా ఎప్పుడైనా అడిగినప్పుడు మన జీవితాల్లో ఏదైనా సందర్భం, ఏదైనా రోజు ఉందేమని ఈరోజు మనం ఆలోచించాలి. ఎందుకంటే కుక్క పిల్లలనే ప్రభువా అయినా కానీ యజమానుని బల్ల మీద నుండి పడిన రొట్టెలు తింటాయి కదా అయ్యా. కాబట్టి నువ్వు అయ్యా నా గురించి ఆలోచించు, నా కుమార్తె గురించి ఆలోచించు. చాలా బాధపడుతుంది నా కుమార్తె కదా. తన గురించి కాదండి మనం అడిగేది, తన కుమార్తె గురించి అడుగుతుంది. మనం అడిగాము ఎప్పుడైనా మన కుమార్తెల గురించి, ప్రభువా ఇలాగున నా కుమార్తె నశించుకోకుండా, ఇలాగున నా కుమారుడు నశించుకోకుండా, నా భార్య నశించుకోకుండా ప్రభువా దాటుకోకు ప్రభువా, వాళ్ళని రక్షించు దేవా, వారిని కాపాడు, వారిని రక్షణలోనికి నడిపించు అని అడగలుగుతున్నామా? ఎందుకంటే ఈ రోజుల్లో బిజీ లైఫ్ కదా. ఏదో నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసామా, పనుల్లోనికి వెళ్ళామా, ఏదో 2 నిమిషాలు నిలబడి ప్రార్థన చేసామా, వ్యాపారంలోనికి వెళ్ళామా, ఏదో 2 నిమిషాలు నిలబడి ప్రార్థన చేసామా, మన ఆలోచనలు, మన స్థితిగతులు ఏవైతున్నాయో వాటిని బట్టి పరిగెత్తామా అనేది ఆలోచిస్తున్నాం. కానీ ఈమె లాగున తగ్గించుకొని తప్పకుండా ఈయన స్వస్థపరచగలడు, నా బిడ్డని, నా కుమార్తెకి నా విడుదల ఇవ్వగలడు అని మనము ఆమె నమ్మినంత ఆలోచన, ఆమె నమ్మిన ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నామా మనం అని ఆలోచిస్తే చాలా తక్కువ అనిపించింది. నేను ఈ సందర్భం చదువుతున్నప్పుడు చాలా బాధ వేసింది. అవును, నేను ఇంకా చాలా ఈమెను బట్టి, ఈమె విశ్వాసాన్ని బట్టి నేను ఇంకా చాలా విశ్వాసంలోనికి వెళ్ళవలసిన ప్రార్థన జీవితంలో ఇంకా చాలా విశ్వాసం కలిగి నేను నడవలసినది అని అనిపించిందని. అలా ఉన్న ప్రతి ఒక్క మాట మనల్ని బలపరుస్తుంది కదా. ఆలోచన చేస్తే ఏమంటుందండి, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి వాడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసం ఎలాంటిది? గొప్ప విశ్వాసం ఇది కదా. ఇజ్రాయేల్ ప్రజలతో నీ విశ్వాసం గొప్పది అనే మాట చాలా తక్కువనండి అనడం. యేసుక్రీస్తు వారు కానాను స్త్రీని, గ్రీసు దేశస్తురాలైన ఈ స్త్రీని దేవుడే ఎరగని ఇవని, దేవుడి గురించే తెలుసుకొని ఇవని, ఈమెలో ఉండిన విశ్వాసాన్ని, వెంబడిస్తున్న ఆలోచనల్ని, వదిలిపెట్టని ఆ పట్టుదలని చూసి అమ్మా ఈ విశ్వాసం చాలా గొప్పది, ఈ విశ్వాసం చాలా గొప్పది కదా. అలా యేసుక్రీస్తు అనే రేంజ్లో యేసుక్రీస్తు ఆ మాట మన గురించి పలికే ఆలోచనలో మనం ఉండగలిగితే చాలా ధన్యులం కదా. ఉండాలి తప్పకుండా. అలా ఉన్న మన ప్రార్థన జీవితం కానీ, వాక్యానుసారమైన జీవితం కానీ, మనం ఈ లోకంలో నడుస్తున్న సాక్ష్యం కానీ అలా తప్పకుండా ఉండడానికి ప్రయత్నము చేయాలి కదా. ఏమని పిలుస్తున్నది యేసుక్రీస్తుని? ప్రభువా పిలుస్తలేదా? ఏమని పిలుస్తుంది? ప్రభువా అని పిలుస్తుంది. గుడ్డివారు ఏమని పిలిచారు? నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తావని మేము నమ్ముచున్నాం ప్రభువా. క్రీస్తుని గూర్చిన మాట, దేవుని యొక్క శక్తిని గూర్చిన మాట
మనకి ఎలా వినబడుతుంది అని ఆలోచిస్తే ప్రభువా ప్రభువా అని వినబడుతుంది ఆయన నడియాడుతున్న కాలంలో. అవతల సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు, అంతేకాకుండా ఈయన ఇమ్మానుయేలు కదా, అంతేకాకుండా ఈయన రక్షకుడు అని పిలువబడతాడు. భూమి మీద రక్షకుడుగా ఉంటాడు ఈయన కదా. యేసు క్రీస్తుని గురించిన మాటలు ఎలా పలికారని ఆలోచిస్తే ఎంత గొప్పగా పలుకుతున్నారు కదండి, ఎంత గొప్పగా మాట్లాడారు కదండి కదా. ఇది ఒక ఆలోచన మనం చేసాము. అయితే నశించుచున్న వాళ్ళు, లేకపోతే అక్రమముగా నడుచుకున్న వాళ్ళు, లేకపోతే దేవునికి ఈ రేంజ్లో గొప్ప విశ్వాసం కనపరచని వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళు కూడా ఏమని పిలుస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే ఇంకో కొన్ని విషయాలు తెలుస్తాయి మనకు కదా. వాళ్ళు కూడా ఏమని ఆలోచిస్తున్నారు అనేది మనము చూద్దాం. మత్తయి సువార్త ఇక్కడనే 7వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చదవగలిగినట్లయితే 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ దినమందు ఏమని మాట్లాడుతున్నారండి? 7వ అధ్యాయం 22వ వచనం మత్తయి సువార్తలో మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామముల దయ్యములను వెళ్ళగొట్టలేదా, నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, నీ నామముల అనేకమైన అద్భుతములను మేము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు అంటాడట, నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పోనని వారితో చెప్పుదును. అక్రమము చేయుచున్న వారలారా నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి, నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి అని నేను చెప్తాను. ఈ అక్రమము చేసిన వాళ్ళే ఈ తీర్పు దినమున నన్ను మీరు ఇలా పిలుస్తారు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తనను గురించి ఏమని మాట్లాడతారు అంత్య దినమున మీరు అని ఆలోచించగలిగితే, ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు ఎవరంటే అక్రమదారులే. ఒకప్పుడు దయ్యాలను ఎలగొట్టి ప్రవచించి అద్భుతం చేసిన వాళ్ళే చివరి దినమున నన్ను ఇలాగ మీరు పిలుస్తారు. ఏమని తెలుసా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు. ఏమని పిలుస్తారట? ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. అక్రమం చేయవారైనా కానీ ప్రభువా 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 అని పిలుస్తారు. ఇంతకు ఎందుకు వీళ్ళు అక్రమం చేశారని చెప్తున్నాడు యేసుక్రీస్తు? దయ్యములను వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు కదా. తన శిష్యులతో చెప్పిన మాటలండి, వారిని సేవకు పంపించే ముందు ఇవన్నీ మీరు చేస్తారని చెప్పి పంపించాడు. మరి చెప్పి పంపించిన ఈయన మీరు అక్రమం చేశారు అని అనడానికి కారణం ఏంటి అంటే అందరూ అదే ఆలోచనలు పడిపోతున్నారు. ఈ ఆలోచనలో దయ్యాన్ని వెలగొట్టడం, అద్భుతాలు చేయడం, ఇంకా దయ్యాన్ని వెలగొట్టారు, అద్భుతాలు చేశారు, స్వస్థతలు వీటి గురించే కానీ పరలోక రాజ్యము గురించి, దాని మర్మముల గురించి, అక్కడికి వెళ్ళాలి, మేము అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాము, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనే ఆశ ఆలోచన వారిలో లేకపోవడాన్ని క్రీస్తు చూస్తున్నాడు. అందరినీ చేర్చవలసింది పరలోకం. మీరు దయ్యాన్ని వెళ్ళగొట్టడం కాదు, స్వస్థతలు చేయడం కాదు, అంతేకాకుండా అద్భుతములు చేయడం కాదు, వీటితో పాటు ఇవి కూడా దేవుడు జరిగిస్తాడు. కానీ ఇవే మేం చేసామని చెప్తున్నారు చూడు మీరు, అది తప్పు, అది అక్రమం, అది అన్యాయం. కాబట్టి దానికంటే ముఖ్యముగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ఆ విషయమే, లేకపోతే కారణమే పరలోకం ఇవ్వటానికి కదండి. ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవం అనుగ్రహిస్తానన్నదే. 1 యోహాను పత్రిక 2:25. ఇది చాలా ప్రతి ఒక్క క్రైస్తవుడికి చాలా చాలా జాగ్రత్తగా ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే నిత్య జీవం ఇస్తానన్నదే ఆయన వాగ్దానం. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టక ప్రవచిస్తున్నాము, దయ్యాలను వెళ్ళగొడుతున్నాము, అద్భుతములు చేస్తున్నాం. ప్రభువా మమ్మల్ని మేము ముందరుండాలి, పరలోక రాజ్యంలో మేము గొప్పవారిగా ఉండాలి అని మీరు పలుకుతున్నారు. కాబట్టి మీరు అక్రమం చేశారు, మీరెవరు నేను ఎరగను అని మాట్లాడుతున్నారు కదా. ఇది స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం, మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చూడండి. 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను,
పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపులు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యలు వచ్చి అయ్యా ఏమంటున్నారు? అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నేను ఖచ్చితంగా చెబుచున్నానని నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి స్త్రీలారా, మెలకువగా ఉండండి. ఇక్కడ స్త్రీల గురించే రాయబడింది. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు డ్యూటీలు పట్టుకొని ఆయనను ఎదుర్కొంటానికి వెళ్ళారు. కానీ జరిగిన ఫలితార్థం ఏంది? బుద్ధిగల కన్యకలేమో అవతలికి వెళ్ళారు, తలుపులు అవతలికి వెళ్ళారు. ఆయన వాళ్ళని తీసుకున్నాడు. బుద్ధి లేని కన్యకలు అక్కడ విడవబడ్డారు. ఎందుకు అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం కదా, అవిధేయత కదా, భయం భక్తి లేని స్థితి ఎవరిది? బుద్ధి లేని కన్యకలది. ఏం లేదంటే వీళ్ళకు నూనె అయిపోయింది. అంటే సిద్ధపాటులో వీళ్ళ నిర్లక్ష్యం కనపరిచారు. కాబట్టి వీళ్ళు వెళ్ళి తీసుకొని మరలా వచ్చేసరికి ఆయన ఏమయ్యాడు? తలుపులు వేసేసాడు, లోపలికి తీసుకొని బుద్ధిగల కన్యకలని. కాబట్టి వీళ్ళు ఏమైపోయారు? వెనుకబడిపోయారు. స్త్రీలు చాలా బాగా వినాలి మీరు. ఎందుకంటే బుద్ధి లేని కన్యకలుగా ఉంటే ఈ భూమి మీద విడవబడతాడు. ఈ భూమి మీద విడవబడితే బాగుండు. ఈ నుంచి పాతాళంలోనికి వెళ్ళవలసి అవసరం ఉంటుంది, వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆసక్తి కలిగి ఉండాలి. అందుకని ఆయన దొంగ వలె వస్తాడు. కాబట్టి మీరు ఏ క్షణాన వస్తాడో మీకు తెలియదు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మెలుగువ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి కదా, సిద్ధపడి ఉండాలి. వీళ్ళు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. సిద్ధపాటు లేకుండా ఉండడం ద్వారా ఏం జరిగిందంటే విడిచిపెట్టబడ్డారు. ఎంత అరచినా కానీ, ఎంత మొత్తుకున్నా కానీ ఆయన తీసే ప్రసక్తే లేదు. ఎందుకంటే తెలియదిక మీరెవరో నాకు తెలియదిక. మీరు అనాసక్తి లేకపోతే మీరు అవిధేయత, మీరు ఆసక్తి కనపరిచే విషయంలో మీరు ఏమయ్యారు? విఫలమయ్యారు. కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు, మీరు పక్కకి వెళ్ళవలసిందే అని మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఎవరిని పిలుస్తున్నారు? బుద్ధి లేని కన్యకులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారినండి. అయ్యా అయ్యా తలుపులు తీయవా, అయ్యా తలుపులు తీయవా అని పిలుస్తున్నారు. ఏమని మనకు నేర్పిస్తుంది వాక్యం? యేసుక్రీస్తుని ఏమని పిలవాలని నేర్పిస్తుంది వాక్యం కదండి. యేసుక్రీస్తుని అయ్యా అని పిలుస్తున్నారు, యేసుక్రీస్తుని ప్రభువా అని పిలుస్తున్నారు, యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని చెప్పమని, దేవుని కుమారుడు అని పిలువబడతాడని దూతలు చెబుతున్నారు. అంతేకాకుండా సర్వోన్నతుని కుమారుడు ఈయన అనబడతాడని చెప్తున్నారు. అంతేకాకుండా ఈయన రక్షకుడు అని పిలువబడతాడు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈయన ఇమ్మానుయేలు కదా, ఇమ్మానుయేలు అని పిలువబడతాడు అని కూడా చెబుతున్నారు. యేసుక్రీస్తుని ఎలాగైనా గణపరుస్తున్నారు చూడండి కదా. అయ్యా అయ్యా అన్నారు. ఆ కానాను స్త్రీ అయితే ఆయనకు మ్రొక్కి మరి ప్రభువా నేను కుక్క పిల్లనే, నేను కుక్కనే, నా బిడ్డ పిల్లే అనుకో, లేకపోతే ఆ యజమాని రొట్టె కింద ఏదైతే బల కింద పడిన ముక్కలుని అవి తింటున్నా కుక్క పిల్లలు అనుకో, అయినా కానీ నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపోకు, మాకు స్వస్థత, నా కుమార్తెకి స్వస్థతనిచ్చే అంటున్నారు కదా. ఎక్కడ చూసినా మనకు ప్రభువా అనే మాట, అయ్యా అనే మాట, దేవుని కుమారుడు అనే మాట, సర్వోన్నతుడు అనే మాట వినబడుతుంది కదా. క్రీస్తుని గూర్చిన మాట ఏమని వినబడుతుంది నీకు? నువ్వు ఏమని పలకాలి? నీకు ఏమని వినబడుతుంది? నువ్వు ఏమని మాట్లాడాలి ఆయన గురించి కదా. ఆలోచన చేయాలి. తర్వాత క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తుని గురించి ఏమని మాట్లాడారు మనకు కావాలి కదా. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఏమని మాట్లాడారు? క్రీస్తు పుట్టక ముందు దూతలు మాట్లాడారు, బాగా ఆలోచించాలి. క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన నడియాడుతున్నప్పుడు ఇద్దరు గుడ్డి వాళ్ళని, ఒక కానాను స్త్రీని మనం తీసుకున్నాం. వాళ్ళు ఎలా మాట్లాడారు? తీర్పు దినమున ఏమని మాట్లాడారు? అక్రమం చేసిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఎలా మాట్లాడారు? ఇప్పుడు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు ఏమని పిలిచారు, ఆయన ఏమని మాట్లాడారు ఆయన గురించి అనేది మనము ఆలోచిద్దాం. బైబిల్లో అపోస్తల కార్యములు 3వ అధ్యాయము
3వ అధ్యాయము 10వ వచనం చూడండి, లేకపోతే 15 చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. సాక్ష్యం చెప్తున్నామయ్యా, యేసుక్రీస్తు జీవాధిపతి. ఏ అధిపతి? జీవానికి అధిపతి. ఆయనని మీరు సిలువ వేసి చంపేశారు. మీరు సిలువ వేసి చంపేశారు. ఆయనని గురించిన మాట, క్రీస్తుని గురించిన మాట ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు సాక్ష్యం చెప్తున్నారు, యేసుక్రీస్తు జీవాధిపతి. ఆయనని మీరు సిలువ వేసి చంపించారు. కాబట్టి దేవుడు ఆయనని మృతుల్లో నుండి లేపి హెచ్చించాడు, గొప్పగా చేశాడు కదా. ఆయన జీవాధిపతి. ఆయన ఎవరు? జీవాధిపతి. అలాగనే 5వ అధ్యాయం 31 వచనం చూడండి. 5వ అధ్యాయం 31 వచనం. 31 వచనం. 5వ అధ్యాయం 31 వచనం. ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. ఎలా హెచ్చించాడు యేసుక్రీస్తుని అని చెబుతున్నారు సాక్ష్యం. దేవుడు ఆయనని అధిపతిగా, జీవాధిపతి, అధిపతి కదా, అధిపతిగా ఏం చేశాడు? అధిపతినిగాను రక్షకుడిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. ఎవరు పలుకుతున్నారు? రక్షకుడుగాను అధిపతిగాను దేవుడు హెచ్చించారు అని పలుకుతున్నారు. 10:42 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు యనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించడం జరిగింది. మాకు ఒక ఆజ్ఞ మాకు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆజ్ఞ అంటే, ఈయన న్యాయాధిపతిగా నియమించిన వాడు. దేవుడు న్యాయాధిపతిగా సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రకటించమని వాళ్ళకి ఏమైందట ఆజ్ఞ అయిందట. మృతులకు సజీవులకు ఈయన ఏమైనాడు? న్యాయాధిపతి కదండి. ఇదట జీవాధిపతి, అధిపతి, న్యాయాధిపతి కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏమైందట? జీవాధిపతి, సమాధానకర్తయగు అధిపతి కదా. ఇక్కడ సమాధాన కర్తయగు అధిపతి, న్యాయాధిపతి. ఒక నిమిషం మీరు నన్ను బాగా నన్ను గమనించాలి బాగా మీరు. ఆయనని క్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అంటే 1 జీవాధిపతి, 2 అధిపతి, న్యాయాధిపతి, సమాధానకర్తయగు అధిపతి కదా. యేసుక్రీస్తు పుట్టక ముందుకు 700 సంవత్సరాల క్రితం యెషయా పరిశుద్ధాత్మ పేరుతో చెప్పిన మాట, క్రీస్తును గురించిన మాట ఏంటంటే ఇమ్మానుయేలు. యేసుక్రీస్తు పుట్టే ముందు దేవదూతలు వచ్చి చెప్పిన మాట ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, రక్షకుడు, సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు కదా. యేసుక్రీస్తు ఈ భూమి మీద నడుస్తున్న కాలంలో ప్రజలు తన గురించి మాట్లాడిన మాటలు ప్రభువా అని మాట్లాడారు. యేసుక్రీస్తు ఈ భూమి నుంచి ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత శిష్యులు దృఢంగా ఇచ్చిన సాక్ష్యం ఏంటయ్యా అంటే, అధిపతి, జీవాధిపతి, అధిపతి, న్యాయాధిపతి, సమాధానకర్తయగు అధిపతి. జీవాధిపతి, న్యాయాధిపతి, సమాధానకర్తయగు అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎవరు? దేవుని శక్తిని నువ్వు హెచ్చిస్తున్నావా, తక్కువ చేస్తున్నావా? ఎర్ర సముద్రం చీల్చబడిన తర్వాత దేవుడి యొక్క పరాక్రమమును, దేవుడి యొక్క యుద్ధ
బాహుళ్యతను వాళ్ళు ఎలా గొప్పగా వివరించారండి, దేవుడి యొక్క శక్తిని కదా కీర్తించారు, గొప్ప చేశారు. అలాగున యేసు క్రీస్తుని గురించి కూడా మన మాటల్లో మనం ఏమని చెప్పమని చెబుతుంది బైబిల్? ప్రభువా ప్రభువా కదా, దేవుడి కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, ఇమ్మానుయేలు, రక్షకుడు, జీవాధిపతి, సమాధానకర్త, అధిపతి, న్యాయాధిపతి. ఇది తీర్లగా దేవుని శక్తిని గురించిన వాక్కు, దేవుని శక్తిని గురించిన వాక్కు మాట్లాడుతుంది, మనల్ని మాట్లాడమని చెబుతుంది. కాబట్టి మనం ఆ రేంజ్లో లేకపోతే ఆ ఆలోచనలు కలిగి దేవుని కుమారుని గురించి దృఢ సాక్ష్యం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచన చేసి మనం ముందుకు కొనసాగుదాం. మాటలు మీకు అర్థమైనవి అని మీ హృదయంలో ఉంటాయని నమ్ముచు ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఉంచి మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలమైన మాకు ఇదిగో క్రీస్తును